చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఎంతో కష్టపడుతున్న తమకు ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వటం లేదని, అదేవిధంగా గౌరవ వేతనం 11,000 రూపాయలు ఇస్తూ తమను ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూటమి ప్రభుత్వం తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిందని ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. 35 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు అంగన్వాడీలో ఎన్నో మార్పులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు పెట్టే భోజనంలో క్వాలిటీ లేదని ఆరోపించారు. ప్రభుత్వం అన్ని విధాల అంగన్వాడీ వర్కర్స్ను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వెల్కమ్ టు వైకెట్. చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడ చూసినా కూడా అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్ అయితే దీక్ష చేస్తున్నారు. రెండో రోజుకైతే చేరుకునింది. మరి ఈ దీక్షకు సంబంధించి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి సహకారం అందించాలి, అనేక అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇక్కడ నాయకులు ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు అంగన్వాడీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలనుకుంటున్నారు? సో మీరు ఎందుకు దీక్ష చేస్తున్నారు? ఎందుకంటే ఈ రోజు మాకు కనీస ధరలు ఎక్కువైపోయినాయి కాబట్టి మాకు 11,500 గత ప్రభుత్వంలో కూడా 42 రోజులు చేశాం. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు మేము పెంచుతామని. కానీ లాస్ట్ మినిట్ వరకు చర్చల్లో పిలిచి విఫలము అయిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్నా మాకు మేలు చేస్తుందేమో అనేసి అనుకున్నాము. ఇప్పుడు ఉన్న ధరలకు కనీసం మా కుటుంబాలు పోషించుకోవడానికి కూడా మాకు లేదు. కాబట్టి ఇంకొక విషయం ఏమిటంటే పథకాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ వర్కర్లకు అందడం లేదు. ఎందుకంటే మా ఆధార్ కార్డు కొడతానే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని అంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే కనీసము గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏవేవి కావాలో ఆ ఫెసిలిటీస్ ఏమన్నా మాకు కల్పించారా? లేదు. అలాంటప్పుడు 11,500 ఇచ్చేసి ఆ కుటుంబం ఎలా ముందుకెళ్తుంది? కాబట్టి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము ఆడవాళ్ళం, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కనీస వేతనం ఇప్పుడున్న అధిక ధరలు బట్టి మా కుటుంబాలు బాగుండాలి. కనీసం మాకు ఏ పథకాలు అవసరం లేదు. ప్రభుత్వం ద్వారా మాకు గుర్తింపు వచ్చింది కాబట్టి కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దానికి 6 యాప్ల్లో పనిచేస్తున్నాము. ఆ 6 యాప్ల్లో కూడా థీమ్స్ పెట్టేస్తున్నారు. అన్ని చూడాలా. దానివల్ల ఏమవుతుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, విద్యా బోధన తగ్గిపోతుంది. ప్రీ స్కూల్ తగ్గుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మేము ప్రీ స్కూల్ నడిపేటప్పుడు బిడ్డలకు విద్యా బోధన బాగానే అందుతా ఉంది. ఎందుకంటే అది చేసుకుంటూ మళ్ళీ ఈ యాప్ల ద్వారా మేము ఆన్లైన్ వర్క్ అనేది ప్రతి ఒక్కటి 100% సబ్మిట్ చేసి 100% రావాలని మమ్మల్ని అధికారుల ద్వారా కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్ల వల్ల చాలా మంది గుండెపోటుతో కూడా చనిపోతా ఉన్నారు. బీపీ షుగర్లు కూడా వచ్చేస్తుంది. 35 సంవత్సరాలుగా వచ్చేసిన బిడ్డకు కూడా బీపీ షుగర్లు కూడా వచ్చేస్తాయి. ఈ ప్రభుత్వానికి ఒకటే దండం పెడుతున్నాం. ఆ రోజు గతంలో 42 రోజులు సమ్మె చేసేటప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వచ్చి మా శిబిరంలోకి వచ్చి మాకు హామీ ఇచ్చారు. ఇంతవరకు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ₹1 అంటే ₹1 మేము పెంచుకోలేకపోతున్నాం. ఆ 11,500తోనే మేము బతకాలంటే ఎలా బతకాలి? మాకు సంక్షేమ పథకాలు కూడా అందలేదు. మా వల్ల మా కుటుంబంలో వాళ్ళు కూడా రావడం లేదు సార్. అందుకని మేము పోరాటం చేస్తాను. దయించి ఈ 3 నెలలు గడువు లేకుండా మాకెంతో కొంత కనీస ధరలు ఎక్కువైపోయినాయి. మా కుటుంబాన్ని పోషించేదానికన్నా కనీసం 26,000 అన్నా ఇవ్వాలని మేము కోరుకుంటాను. లేదు పక్క రాష్ట్రాల్లో ఉండే జీతం అన్నా మాకు పెంచమని చెప్తున్నాం. ఈఎస్ఐ పిఎఫ్ పెంచమని అమలు చేయమని కోరుకుంటాం. ప్రభుత్వం ఎటువంటి మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆ మాటలు మనం తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి సేవలు అందిస్తున్నారు అంగన్వాడీకి సంబంధించి? 91 ఏప్రిల్ 5వ తేదీ నుండి జాయిన్ అయినావు. ఓకే, మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడే బాగుండే. ఇప్పుడు గిరాకులు అన్ని ఏం తీసుకోవాలంటే ఒక రోజు కూలికి పోతే 500 ఇస్తారు. మా అంటే వచ్చే సరుకుల్లో కూడా క్వాలిటీ లేదని చెప్తున్నారు. సో బియ్యంలో ఉత్తమ ముక్క పూసిలే, పప్పు కూడా ఒకసారి పుచ్చి పెట్టేది, ఒకసారి బాగుంటుంది. ఓకే, అంటే ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు తీసుకొని వస్తే మీ అంగన్వాడీ సెంటర్లో బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉందనుకోవచ్చు. సరుకులు అంతా బాగా ఇస్తే పిల్లలకు మేము ఇంకా హ్యాపీగా వండి పెడతాం. మా జీతం కూడా పెంచితే మాకు బాగుంటుంది. అంటే పని ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది, మాకు పని ఒత్తిడి కూడా తగ్గించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. సో ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే రాబోయే రోజుల్లో బాగుంటుంది? పెద్ద ఒత్తిడి చేస్తారు. మొబైల్ వాళ్ళకి తెలుసు పాపం అవంతా. దానివల్ల ఏమరా అంటే ఆ మొబైల్ తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ పోయేది, దాని యాప్ డౌన్లోడ్ చేసుకునేది. వాళ్ళకి ఒక రకమైన ట్రస్ట్. అది పెద్దవాళ్ళకి చెప్పేదానికి కాదు, అట్లా గమ్మున ఉండేదానికి కాదు. ఒకవేళ దాన్ని చేయకపోతేనా వేరే వాళ్ళు పెద్ద ఆఫీసర్ల దగ్గర నుంచి నువ్వేం చేయలేదు, నువ్వేం చేస్తా ఉండవు అంటారు. దాని తర్వాత ఏం సార్ అంటే ఇప్పుడు బుక్స్ మినిట్స్ రాయాలి, అవైతే రాస్తూ ఉంటారు. పాపం వాళ్ళంతా పెద్ద సమస్య ఏం లేదు. కాకపోతే ఈ యాప్ల వల్ల పోతా ఉంటుంది. కనీస వేతనం ఇవ్వండి, మాకు వేరే ఏమొద్దు, కొంచెం పని ఒత్తిడి తగ్గి, అంతేగాని ఇంకేం లేదు కదా. దాన్ని మీరు చేయకపోతే ఇంకేం పరిపాలన చేయాలనుకున్నారు? నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారు కానీ
చిన్న చిన్న విషయాలు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఆడవాళ్ళే మాకు కావాలి, ఆడవాళ్ళు అంటే మాకు అన్ని బాగానే ఉంటాయి, మాటలంతా బాగానే ఉంటాయి, చేతలు ఎక్కడ? చేతలు కూడా తీసుకొని దీనిని తొందరగా విరమించుకుంటే మేము విరమణ చేస్తా అంటే మాకేం కోరికలు ఏముండవు, అవి కొన్ని తగ్గిస్తే చాలా అంటే చాలా మంచిది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించేంత వరకు కూడా వాళ్ళు పోరాటం చేస్తామని చెప్పేసి వామపక్షాలతో కలుసుకొని కూడా వాళ్ళు పోరాటం అయితే కొనసాగిస్తున్నారు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా వైకే టీవీ ద్వారా కోరుకుంటూ కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.